నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది. ఏదైతే ఎన్నికలకు ముందు గర్కి ఓపస్ ప్రోగ్రాం పెట్టిందో అలాంటి కార్యక్రమమే రీసెంట్గా జరిగిన విస్తృత సమావేశంలో బట్టి విక్రమార్క అలాగే మంత్రి పొన్నం ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోంచి వెళ్ళిపోయి ఇతర పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యే స్థాయి నాయకులు కానీ మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి పార్టీలోకి రావాలి, పార్టీని బలోపేతం చేయాలనే ఒక స్లోగన్ తీసుకొచ్చారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్టీలో ఉన్న క్షేత్రస్థాయి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏమంటారంటే వాళ్ళని పిలిచే కన్నా పార్టీ జెండా భుజాన్ని ఎత్తుకొని పార్టీ గెలవడం కోసం పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన మాకు ముందు న్యాయం చేయండి, తర్వాత వాళ్ళని పిలవండి. వాళ్ళందరూ కట్టుకట్టుకుని ఇతర పార్టీలకు వెళ్ళి అనేకమైన పదవులు పొందిన వాళ్ళ గురించి ఎందుకు, మళ్ళీ ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ పట్టించుకోండి, ముందు ఇక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ న్యాయం చేసిన తర్వాత వాళ్ళందరినీ పిలుచుకోండి అని చెప్తున్నారు. అంటే ఇప్పటికే తెలంగాణలో ఓ పక్క బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేల పైన ఓడిపోయిన నియోజకవర్గాల్లో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఉప్పు నిప్పుల ఉంది పరిస్థితి. కానీ ఇదే తరుణంలో మళ్ళీ బట్టి విక్రమార్క అందరూ ఎవరైతే పార్టీ మారారో వాళ్ళందరినీ వెనక్కి రమ్మని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని చెప్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి పై వరకు కూడా, కింది కేడర్ నుంచి పై కేడర్ వరకు మనం పార్టీని బలోపేతం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక పక్క గెలిచిన మొదటి రోజు నుంచి కూడా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీంతో పాటుగా కారును ఖాళీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆలోచిస్తూ ఉంది. అందుకోసమే 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయి, అందరూ రావాలి అని పిలుపునిస్తున్నారు. ఒక్కసారి ఎవరెవరిని పిలుపునిస్తున్నారు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీలకు వెళ్ళిన వాళ్ళు ఎవరెవరంటే సబితా ఇంద్రారెడ్డి కానీ, ఎక్స్ పిసిసి పొన్నాల లక్ష్మయ్య కానీ, సబితా ఇంద్రారెడ్డితో పాటు సునీత లక్ష్మారెడ్డి, నందికంటి శ్రీధర్, మల్కాజ్గిరికి సంబంధించి ఆయనకి ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయింది. కాంగ్రెస్ టికెట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక బీఫామ్ ఇవ్వడమే లేట్ అనుకున్న తరుణంలోనే మైనంపల్లి హనుమంతరావు జాయిన్ అవడంతో ఆ టికెట్ మైనంపల్లికి ఇచ్చారు. సో అక్కడి నుంచి నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. వీళ్ళతో పాటు పి విష్ణువర్ధన్ రెడ్డి, పీజేఆర్ కుమారుడు, అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అంటే ఇలాంటి వ్యక్తులు చాలా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రస్తుతానికి పాల్వాయి హరీష్ బాబు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ మళ్ళీ తిరిగి పార్టీలోకి రావాలి అని కోరుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, అలాగే నాగం జనార్దన్ రెడ్డి కూడా ఒక సీనియర్ మోస్ట్ నాయకులు, వీళ్ళతో పాటు నందికంటి శ్రీధర్, ఇలాంటి వ్యక్తులందరూ పాల్వాయి హరీష్, వీళ్ళందరినీ కూడా తిరిగి రమ్మని పిలుస్తున్నట్లు తెలుస్తుంది. అంటే వీళ్ళందరూ అసలు కారు పార్టీని వీడి కారును వదిలేసి అటు బీజేపీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా? వస్తే అసలు వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇప్పటికి ఉన్న వాళ్ళకే ఇక్కడ న్యాయం జరగట్లేదని క్షేత్రస్థాయి కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ముందు మాకు న్యాయం చేయండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం చూస్తే వీళ్ళను పక్కన పెడితే వీళ్ళతో పాటు జిల్లా స్థాయిలో పార్టీ మారిన నాయకులు చాలామంది ఉన్నారు, నియోజకవర్గ స్థాయిలో వ్యక్తులు ఉన్నారు, మండల లెవెల్ అలాగే గ్రామ స్థాయిలో పార్టీ మారిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తులందరూ కూడా మళ్ళీ వెనక్కి వస్తే అసలు పార్టీలో ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుద్దా? ఇప్పటికే ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు, ఇటు గెలిచిన ఎమ్మెల్యేలకు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలకు అసలు ఉప్పు నిప్పులో ఉంది పరిస్థితి. అసలు ఏం జరుగుద్ది? సో దీంతో పాటుగా ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు రానున్న రోజుల్లో కామారెడ్డిలో ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ సభ పెట్టారో, కామారెడ్డి డిక్లరేషన్ ఏర్పాటు చేశారో, మళ్ళీ అదే ప్లేస్లో అదే ప్రాంతంలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, వీళ్ళతో పాటు మంత్రులు వీళ్ళందరూ వస్తున్నారు. కానీ ఓ పక్కేమో బీసీ డిక్లరేషన్కి సంబంధించి 42% బీసీ రిజర్వేషన్లు ఏవైతున్నాయో ఇప్పటికీ అమలు అవ్వలేదు. ఓ పక్క స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మరో పక్క వీళ్ళు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. బీసీ డిక్లరేషన్ పెట్టిన ప్లేస్లోనే, సభ పెట్టిన ప్లేస్లోనే మళ్ళీ సభ పెడుతున్నారు. అంటే ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీకి కొంత నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకు నెగిటివ్ అవుద్దంటే గతంలో బీసీ డిక్లరేషన్ గురించి అనేక హామీలు ఇచ్చి 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ఇక్కడేమో ఇప్పటికీ అది నెరవేరలేదు. బీసీ రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు కానీ ఆర్డినెన్స్ కానీ అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. ఓ
ఒక పక్కేమో ఘర్ కి వాపస్ ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమం చేపడుతున్నారు. మళ్ళీ తిరిగి రండి, ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే జాయిన్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేద్దాం అని బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అంటే ఈ పిలుపు దేనికి సంకేతం? ముందు ఇక్కడ ఈ రప్చర్ అంతా కూడాను క్లియర్ చేసుకోకుండా, ముందు ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అని అడుగుతున్న కార్యకర్తల దగ్గర వీళ్ళందరినీ బుజ్జగించకుండా, ముందు దీన్ని క్లియర్ చేయకుండా వాళ్ళని పిలిచి ఏం చేద్దామని, అసలు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం అనేది తప్పు అనేది చాలామంది వాదన. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తులు మనకి ఫుల్ మెజారిటీ ఉంది, మంచి మెజారిటీ ఉంది, అలాంటప్పుడు ఎందుకు వాళ్ళని వీళ్ళని పిలవాలి, ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకోవాలని సీనియర్ మోస్ట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లాంటి నాయకులు మాట్లాడారు. బట్ ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉండి కూడా ఎందుకు పిలుస్తున్నారు? అసలు అవసరం ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం అనేది చాలా సులభమైన పని అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్న మాటే. కానీ అలాంటిది ఓ పక్క ఎమ్మెల్యేలకు, ఓడిపోయిన ఎమ్మెల్యేలకు పడట్లేదు, మరో పక్క ఇక్కడ క్షేత్రస్థాయి నాయకులందరికీ కూడా న్యాయం జరగలేదు, మాకు పోస్టులు ఇవ్వండి, పదవులు ఇవ్వండి అని చెప్తున్నారు. ఇప్పటికీ 20 నెలలు దాటింది, 2 సంవత్సరాలు పూర్తి అవస్తుంది. కానీ ఇంతవరకు చాలామందికి పదవులు ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా భంగపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆశాజీవులు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ నాకు పదవి వస్తుందని ఆశిస్తున్న వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మళ్ళీ అధికారంలో ఉండి కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు అనేది వాదన. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటికే కాంగ్రెస్ కుంపటిగా ఉంది, వాళ్ళను కూడా పిలిస్తే కుమ్ములాటల కుంపటే. గతంలో కేసీఆర్ ఏదైతే చేశాడో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేద్దాం, కాంగ్రెస్ పార్టీని లేకుండా చేద్దాం అని కేసీఆర్ ఏ విధంగా ఎమ్మెల్యేలందరినీ జాయిన్ చేసుకున్నాడో, కేసీఆర్ చేసే తప్పే మళ్ళీ కాంగ్రెస్ చేస్తుంది అనేది వాదన వినిపిస్తుంది. అసలు కాంగ్రెస్కి అవసరం ఏముంది? ఫుల్ మెజారిటీ ఉంది, కార్యకర్తలు బలోపేతంగా చాలా బలంగా ఉన్నారు, క్షేత్రస్థాయిలో నాయకులు కూడా అంతా కొంత కొట్లాటలున్నా కుమ్ములాటలున్నా సరే కొంత కూల్గా ముందుకెళ్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళని పిలిచి మళ్ళీ ఒక రప్చర్ క్రియేట్ చేయడం ఎందుకు అనేది ఇక్కడ పార్టీ కార్యకర్తల వాదన, పార్టీలో ఉన్న సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఎవరైతున్నారో వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా. సో మొత్తానికి అసలు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ నెరవేరక ముందే మళ్ళీ కామారెడ్డిలో ఈ 1,00,000 మందితో భారీ బహిరంగ సభ పెడుతున్నారు. ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు, మళ్ళీ ఒక సంవత్సరన్నర కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, బైపోల్ ఉంది. వీటితో పాటు ఈ 10 మంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేస్తారనే వాదన వినిపిస్తోంది. అలాంటి సమయంలో మళ్ళీ బీసీ డిక్లరేషన్ నెరవేరలేదు, బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది, 42% బీసీ రిజర్వేషన్ అసలు ఏ విధంగా ఇస్తారు అనేది ఇవన్నీ తెలియకుండా భారీ బహిరంగ సభ పెట్టుకొని మళ్ళీ పార్టీని బలోపేతం చేద్దామంటాం. ఎంతవరకు కరెక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకుల వాదన. సో మీరేమంటారు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వాళ్ళని పిలవడం న్యాయపరమైనదేనా? లేదంటే వాళ్ళని పిలిస్తే ఎవరైతే ఈ సునీత లక్ష్మారెడ్డి కానీ, సబితా ఇంద్రారెడ్డి కానీ, నాగం కానీ, పొన్నాల లక్ష్మయ్య కానీ, నందికంటి శ్రీధర్ రెడ్డి కానీ, సుధీర్ రెడ్డి, అలాగే పాల్వాయి హరీష్ వీళ్ళందరూ వస్తే మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ అవుతాయి? కాంగ్రెస్ పార్టీలో నిజంగానే కొట్లాటల కుంపటి మళ్ళీ స్టార్ట్ అవుతుందా? కాంగ్రెస్ పార్టీలో అసలు ఇప్పుడు జెండా మోసిన కార్యకర్తల పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.